మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 33 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1043 మంది నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశామన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో 23 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. అనంతరం ప్రజా దర్బారు నిర్వహించి అర్జీలు స్వీకరించారు. కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులకు, విలేకరులకు టీజీవీ ఛాలెంజర్స్ ట్రోఫీ పేరుతో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఫిజికల్లీ ఛాలెంజర్స్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో దుర్గగుడిలో బంగారం, వెండి చోరీ జరిగింది. రాత్రి తలుపులు విరగ్గొట్టి దుండగులు చోరీ చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 8 లక్షల విలువైన ఆభరణాలు పోయినట్లు చెప్పారు. అల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల ఫేషియల్ యాప్ అటెండెన్స్ ఇబ్బందికరంగా మారిందని లబ్దిదారులు వాపోయారు. పాత పద్దతిని ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడు గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలతో పాటు కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నాథవరం మండలం కల్లెంపూడి వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.